ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నదేమనగా, హృదయ తలంపుల ఆలోచనలో సరి చేసుకుని ఆత్మానుసరమైన దేవుని సన్నిధికి మనం మళ్ళినట్లయితే, ఆయన వైపు మనం తిరిగినట్లయితే, దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నేను తెలుస్తున్నాను. నీ హృదయాలను తిప్పి క్రీస్తు వైపుకు తిరిగి ఆయన వెంబడించిన ఎడల ఆయన మార్గము సరళము చేయబడుతుంది. అది మెట్టలున్నను, అది పర్వతములైనను, నీ కుటుంబంలో ఎటువంటి అలజడులు, ఎత్తైన అలజడులు నీకు ఎదురొచ్చినా ఆయన మెట్టల్ని, ఆయన కొండల్ని సరళం చేసి నీ వైపు తిరిగి నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని క్లియర్ చేసి ఆత్మానుసారమైన జీవమునిచ్చి అభిషేకం చేత నిలబెట్టి ఆయన నీ కుటుంబానికి నెమ్మది, సమాధానం సమకూర్చి ఆదరించి ఆశీర్వదించగలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి విశ్వసించి ఆయన కృప కొరకు కనిపెట్టుకో. మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినను, నిన్ను విడవని దేవుడు ఆయన కృప నిన్ను విడిచిపోదు. శాశ్వత కాలం నీతో కూడా ఉండి నిన్ను ఆదరించి ఆశీర్వదించున్నగాక. ఆమేన్.